వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజు పొద్దున్నే ఆడవాళ్ళందరం కలిసి కుంకుమ పూజ చేశాము. అదే రోజు సాయంత్రం అంటే ఫ్రైడే ఈవినింగ్ ఇలా దీపాలు కూడా వెలిగించాము. ఆదివారం అసలుకి అన్నదానం జరిగింది. ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి వినాయకుడి మొదటి రోజు పూజ. మామూలు అభిషేకం కాదండో, ఈ మహాభిషేకం, మహానైవేద్యం, సరస్వతీదేవి పూజ కూడా పుష్పగుచ్చం ఛానల్లో ఉన్నాయి వీడియోస్. కావాలంటే చూడండి. చూస్తున్నారు కదా, ఎవరికి వాళ్ళే ప్లేట్లో ఇలా కుంకుమ పూజకు కావాల్సినవన్నీ కూడా సర్దుకొని వచ్చేసాము. ఎందుకంటే అయ్యగారు ముందు రోజు లిస్ట్ ఇచ్చేశారు. ఇంక వాళ్ళ కుంకుమ పూజ అయితే మొదలైపోయిందండి. రండి చూద్దామా. సర్వలోకానాం కుశలో భారోగ్నాం నిధయ సర్వజ్ఞానాం తే దక్షిణామూర్తయే నమః. దీపం దగ్గర నమస్కారం చేసుకోండి. అసలు ఈ కుంకుమ పూజ ఎలా చేస్తారు, ఏమేం కావాలి అనే డీటెయిల్డ్ వీడియో పుష్పగుచ్చం ఛానల్లో ఉంది. ఎన్ని స్క్రీన్స్ అంటే వీడియో చివర పెడతాను, కావాలంటే చూడండి. ఇవాళ కుంకుమ పూజ అయితే అయిపోయింది. అదిగోండి మంగళహారతి ఇస్తున్నాం మేమందరం కూడా. అయ్యగారేమో వినసొంపుగా పాట పాడుతున్నారు. ఇలా జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే. మంగళహారతి అయిపోయింది అంటే పూజ అయిపోయినట్టే కదండి. ఇక తర్వాత మేమందరం కూడా ఒకరికొకరం పసుపు గంధం బొట్టు తీసుకొని తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్నాము. వెంటనే అన్నప్రసాదం కార్యక్రమం కూడా జరిగింది. ఇలాగా కుంకుమ పూజ అయిపోయింది. ఇక సాయంత్రం ఏర్పాట్లు చూడండి. దీపాలంకరణ పెట్టుకున్నాం కదా శుక్రవారం రోజు సాయంత్రం, అందుకని చెప్పేసి అందరం ముగ్గులు వేస్తున్నాం కలర్స్ తోటి. ఇలా కుంకుమ పూజకి గమనించారా, మ్యాక్సిమం రెడ్ శారీస్ అంటే ఎర్ర చీరలు కట్టుకొని వచ్చాము. దీపాలంకరణకు మాత్రం డ్రెస్ కోడ్ వచ్చేసి ఎల్లో శారీస్ అంటే పసుపచ్చ చీరలు కట్టుకొని వచ్చాము. ఇలా అయ్యగారు పైన పూజ చేస్తున్నారు కాబట్టి మేము ఫోటోలు దిగేసాము. ఇక తర్వాత దీపాలు వెలిగిస్తున్నాము. అసలు ఈ దీపపు కాంతుల వెలుగుల్లో, పచ్చ చీరల్లో అసలు బంగారాలాగా మెరిసిపోయాను చూడండి. అందరూ కూడా పిండితో చేసిన దీపాలని తీసుకొచ్చేసి ముగ్గు పైన పెట్టి వినాయకుడి ముందు వెలిగించారు. ఇలా
అందరూ కూడా ఛత్రపతి సేన. ఇక అందరం కూడా దీపాలు వెలిగించేసిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఎవరిళ్ళకి వాళ్ళ వెళ్ళిపోయాము. ఇక ఆదివారం వచ్చేసి అన్నదానం జరుగుతుంది. సారీ అన్నదానం అనకూడదంటండి. అన్నదానం అంటే పేదవాళ్ళకి పెట్టేదాన్ని అన్నదానం అంటారంట. మనం తీసుకుంటాం కాబట్టి అన్నప్రసాదం అనాలంటండి. సో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతోంది ఇవాళ చూడండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఉండ్రాళ్ళు. ఈ కలర్ఫుల్ ఉండ్రాళ్ళతోటి వినాయకుడికి మాల గుచ్చుతున్నారు. బాగుంది కదా ఐడియా. ఇవాళ అన్నప్రసాదం మెనూ వచ్చేసి బగారా, వైట్ రైసు, గుత్తి వంకాయ కూర, పాలకూర పప్పు, సాంబారు, పెరుగు, వడియాలు. రేపటి నిమజ్జనం వీడియోతోటి ఈ ఇయర్ వినాయక చవితి అయిపోతుంది. ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. తప్పకుండా ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చేస్తారు కదా, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా పుష్పూచన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.